సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజును సిట్ విచారించింది. 6 గంటల పాటు ఈ సిట్ విచారణ కొనసాగింది. నాగరాజును స్వయంగా విచారించారు సిట్ చీఫ్ రవి ప్రకాష్. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు ప్రస్తుతం వెళ్లిపోయారు. సో 6 గంటల పాటు ఈ సిట్ విచారణ జరిగింది. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజును సిట్ విచారించింది. 6 గంటల పాటు సిట్ విచారణ కొనసాగింది. నాగరాజును స్వయంగా విచారించారు సిట్ చీఫ్ రవి ప్రకాష్. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రస్తుతం అధికారులు వెళ్లిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, ప్రస్తుతం నాగరాజుని ఎక్కడికి తరలించారు? మరోవైపు ఇటు నాగరాజుని ఎక్కడికి తరలించారు? మరోవైపు సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటి? ఎలాంటి ప్రశ్నలు సంధించింది? సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు 6 గంటల పాటు సిఐ నాగరాజును ప్రశ్నించారు. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు మౌనంగానే నాగరాజు ఉండిపోయారు. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటు మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొని వచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత ఏమయ్యారని అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి సీసీ ఫుటేజ్ మాయం కావచ్చు, తర్వాత విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి లాకప్ డెత్ అయ్యారని, అలాగే ఒక కేసులో కొంతమంది పోలీసులు తీసుకొని వెళ్ళి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారని, అలాగే చనిపోయిన తర్వాత సాయికృష్ణకి సంబంధించిన మృతదేహాన్ని దహనం చేశారని, అలాగే బస్టాండ్ నుంచి అనాథ శవంలాగా తీసుకొని వచ్చి స్వర్గపురికి తరలించారని, సీసీ ఫుటేజ్ మాయంకి సంబంధించి కావచ్చు, పోలీస్ స్టేషన్లో పలు కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను చెరిపివేశారని, అలాగే ఇటు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి తాము కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పినటువంటి ఏ ప్రశ్నకు కూడా సిఐ నాగరాజు సమాధానం చెప్పలేదు. అయితే పలు కీలకమైనటువంటి ఆధారాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు, అలాగే ఒక మహిళా ఎస్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కన్ఫెషన్ ఏదైతే ఆ కన్ఫెషన్తో పాటుగా గతంలో ప్రశ్నించినటువంటి 3 రోజుల క్రితం ఏసీబీ దైవప్రసాద్ బృందం కావచ్చు, అలాగే సిట్ అధికారులు కూడా దాదాపు 50 మంది పోలీసులను సిబ్బందిని కూడా ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కూడా సిఐ నాగరాజు ముందు పలు ప్రశ్నలు సంధించినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. అయితే పూర్తిగా ఇటు సాయికృష్ణను తీసుకొచ్చామని సిట్ ఎదుట విచారణలో ఒప్పుకున్నారు. కానీ సాయికృష్ణ ఏమయ్యాడు అనే దానికి సంబంధించి మాత్రం ఆయన మౌనంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఐది రవిప్రకాష్ స్వయంగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ సిట్లో కీలకంగా ఉన్నటువంటి ఏఎస్పీగా ఉన్నటువంటి సుధాకర్ కూడా పలు ప్రశ్నల ముందు నుంచి ప్రశ్నించారు. అలాగే ఇటు అమిత్ బర్దర్ కావచ్చు, అలాగే అద్నాన్ నయీం ఆస్మి ఎవరైతే ఉన్నారో ఎస్పీలు ఇద్దరు కూడా ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. మొత్తం వీడియో ఫుటేజ్ తోటి రేపు కోర్టుకు తరలించేటటువంటి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఈరోజు కూడా విచారించాల్సి ఉంది. అయితే సమయం ముగిసిపోవడంతో ఈ రాత్రంతా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటారు. రేపు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్ వసంత్, సో ఈ రాత్రంతా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ అడిగిన ఏ ప్రశ్నకి కూడా నాగరాజు సమాధానం ఇవ్వలేదు, మౌనమే పాటించారు. ఇప్పటి వరకు చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత, లేకపోతే అసలు ఏం జరిగింది, సాయి కృష్ణని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది, మొత్తం బయట న్యూస్ ప్రచారంలో ఉన్నట్లో లేకపోతే నాయకులు చెప్తున్నట్లో సాయి కృష్ణని పోలీస్ స్టేషన్లోనే చంపేశారు. ఆ తర్వాత ఇటు స్వర్గపురికి తీసుకొచ్చి ఒక అనాథ శవంలో తీసుకొచ్చి అతన్ని అంత్యక్రియలు చేశారు అన్న వార్తల్లో ఏది నిజం, ఎంతవరకు నిజం, ఇలాంటి ప్రశ్నలన్నీ సిట్ సంధించినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా అసలు ఏ కేసులో సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు, సాయి కృష్ణపై ఇంతకు ముందున్న కేసులేంటి, అప్పుడు ఎలాంటి విచారణ జరిగింది, ఇప్పుడు ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, ఆ కేసుకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి, దానికి సంబంధించిన దర్యాప్తు జరిపారా, ఆ తర్వాత సాయి కృష్ణని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎవరు అదుపులోకి తీసుకున్నారు, ఈ విషయం పైన సిట్ చాలా స్పష్టంగా ప్రశ్నలు అడిగినా నాగరాజు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.